వైసీపీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెట్టేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసపూరితంగా అధికారంలోకి వచ్చారని కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రం అధోగతి పాలైనా మళ్లీ రాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడన్నారు. జోస్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గతంలో లాగా ఉండనని, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారన్నారు. కార్యకర్తలు ఇక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. మరి వీళ్ళంతా కూడా ఎన్నికలప్పుడు నేను కొన్ని ప్రాంతాలు పర్యటించాను. ఆ పోలింగ్ రోజులో అందరూ కూడా కొత్త చీరలు కట్టుకొని పూలు పెట్టుకొని క్యూలో నిలుచుకుంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారని చెప్పి క్యూ 6 గంటలకు అయిపోతా ఉంటే ఆ ఎన్నికల అధికారులకు చెప్పి రాత్రి 10:30 దాకా కూడా ఓట్లు వేయించాం. మరి ఆ ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు వేశారా, జగన్మోహన్ రెడ్డి గారికి వేశారా అని మనం ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 4 లక్షలు 5 లక్షలు ఇస్తే ఆ పథకాలన్నీ బేరీజ్ చేసుకొని ఈయన చెప్పినవన్నీ కూడా పెట్టుకొని నీకు పదారు అని పెద్దల మహిళలకు నీకు 18 అని చెప్తే అన్నీ కూడా నమ్మి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయలేదు. తప్పుడు మాటలు, అబద్ధపు హామీలు నమ్మారు, మోసపోయారు. తిరిగి మీకు అవకాశం వస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోండి, తిరిగి మంచి సుపరిపాలన మీ అందరికీ కూడా అందిస్తారని చెప్పి మనం చెప్పే అవసరం గ్రామాలలోన మన నియోజకవర్గాలలో ఉందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. తప్పుడు హామీలన్నీ ఇచ్చి ఈరోజు 8 నెలల కాలంలోనే 1,19,000 కోట్లు అప్పు చేశాడు. 1,19,000 కోట్లు అప్పు చేసి నువ్వు ఏ ప్రాజెక్టు చేపట్టావు, ఎన్ని మందికి ఉద్యోగాలు ఇచ్చావు, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశావు? ఒక పెన్షన్లు తప్ప, అది కూడా అనాపుర ఇప్పటికే దాదాపు 3 లక్షల పైచలకు పెన్షన్లన్నీ కూడా తీసేయడం జరిగింది. కేవలం మీ స్వార్థమంతా కూడా మీరు ఈ ప్రభుత్వాన్ని దోచుకోవాలా, మీరు కొన్న 1000 ఎకరాలన్నీ కూడా రాజధాని చుట్టూ ఏదైతే అమరావతి చుట్టూ ఉన్నాయో వాటి కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు. మరి దాదాపు ఒకేసారి 53,000 కోట్ల టెండర్లు పిలిచారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు. ఈ విధంగా అంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు తప్ప పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏ క్వశ్చన్ లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆమెమో పురంధేశ్వరి 12,50,000 కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎన్నికల ముందు ప్రచారం చేసింది. ఈయనేమో శ్రీలంక మాదిరి అయిపోయింది, 14 లక్షల కోట్లు అప్పు చేశాడు. శ్రీలంక పరిస్థితి మనకు దాపరించింది చంద్రబాబు నాయుడు ముందు ఎత్తుకుంటే ఆయన ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ గారు శ్రీలంక కూతవేటి దూరంలో శ్రీలంక అయిపోయేదానికి రెడీగా ఉంది మన రాష్ట్రం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అందరూ కూడా తానా అంటే తందానా అని తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు అన్నీ కూడా చేసి ఈరోజు మేము చేయలేమని మాట్లాడితే నేను ఒకటే చెప్తాను, చంద్రబాబు నాయుడు ₹1 బిల్లకు ఈ పక్క బొమ్మ ఉంటే ఆ పక్క బొస్తుంటారు. తప్పనిసరిగా ఈరోజు మా కార్యకర్తలకు ఏదైతే అన్యాయం జరిగిందో, ఏ కార్యకర్తల మీద అయితే అనేక రకాల కేసులు పెట్టారో, ఏ రకంగా మీకు మా సోషల్ మీడియా వ్యక్తులందరినీ కూడా బాధించారు, ఇవన్నీ కూడా గుర్తుకున్నాయి. రాబోయే ఎన్నికల తర్వాత తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత ఇవన్నీ కూడా మీకు కూడా రుచి చూపిస్తామని కూడా మేము మనం చేస్తాం.